3 నెలలకు ఒకసారి టెస్టులు చేసుకోమన్నా, చేసుకోకపోయినా ఫుడ్ అంతా కూడా వాళ్ళు చేసుకున్న వాళ్ళు అడుగుతున్నారు, చేస్తున్నాం. వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తున్నాయి. అంటే 3 నెలలకు ఒకసారి పార్టీ 1 టెస్టులు చేసుకొని మళ్ళీ ఫుడ్ ఏది తింటే ఎంత ఫ్రీక్వెన్సీ తింటే ఒక ఐడియా వస్తుందో దాని ప్రకారం తింటే చాలా వరకు డిసీజెస్ కంట్రోల్లో ఉంటాయి. ఓసారి డిసీజెస్ కూడా రాకుండా ఉండే పరిస్థితి వస్తుంది. అలాంటి ప్రయోగాలు చేశాం. ఈరోజు చాలా వేరబుల్స్ వచ్చేసాయి. ఆరా రింగ్ ఉంది, అల్ట్రా హ్యూమన్ సెన్సార్ ఉంది, అదే మరి హైపర్ టెన్షన్ మానిటర్ ఉంది, లేకుంటే ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉంటే వీటికన్నిటికి ఉంది. రేపు రాబోయే రోజుల్లో మెడ్టెక్ జోన్ ఉంది. నేనే ఆ రోజు ప్రోత్సహించాను విశాఖపట్నంలో. ఈరోజు మెడ్టెక్ జోన్లో మెడికల్ ఎక్విప్మెంట్ మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. భవిష్యత్తులో కాస్ట్ ఎఫెక్టివ్ వేరబుల్స్ కానీ ఇంకా మిగిలినట్టు కూడా వాళ్ళ దగ్గర చేయించగలిగితే దట్ విల్ బి గేమ్ చేంజర్ అవుతుంది. అది బిల్ గేట్స్ మేమందరం కలిసి దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీని మీద దిశ హెల్త్ లిటరసీ పెంచాలి. అదే మరి లైఫ్ స్టైల్స్ కొంచెం మార్చుకోవాలి. లేట్ నైటు, లేకుంటే ఇర్రెగ్యులర్ ఫుడ్డు, లేకపోతే చాలామంది ఈ జంక్డ్ ఫుడ్ తినడం, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే మనందరం కూడా ఇలాంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, సెలబ్రిటీస్ అందరూ మాట్లాడుతూ ఉంటే కొద్దిగా ఇంపాక్ట్ వస్తుంది. ఇంకో పక్కన దిశ సింపుల్ థింగ్స్ మీరు చూస్తే ఆయిల్ నెలకు 1 లీటర్ బదులు 700 మిల్లీ లీటర్స్, షుగర్ 1 కేజీ బదులు 700 గ్రాములు, సాల్ట్ 250 గ్రాముల బదులు 150 గ్రామ్స్. ఈ 3 ప్రాక్టీస్ చేస్తే చాలా వరకు హెల్త్ బెటర్గా ఇంప్రూవ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ తీసుకొని ప్రివెంటివ్ హెల్త్ కింద ముందుకు పోతాం. రెండోది క్యూరేటివ్ హెల్త్. దీని మీద మీరు చూసి దీంట్లో స్టాండర్డైజ్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ విత్ కోఆర్డినేటెడ్ ఫాలోఅప్స్ ఫర్ కంటిన్యూటీ ఆఫ్ కేర్, వర్చువల్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్. ఇక్కడ కూడా మీరు ఈ ప్రాజెక్ట్లో మీరు చూసినప్పుడు టెలి కన్సల్టేషన్స్, బెస్ట్ డాక్టర్స్ అపాయింట్మెంట్ ఆన్లైన్లోనే, అదే మరిగా ఎవరైనా స్పెషలిస్ట్ కావాలంటే స్పెషలిస్ట్ అపాయింట్మెంట్, ఏ డాక్టర్ కావాలంటే డాక్టర్, నాలెడ్జ్ కూడా గ్లోబల్ నాలెడ్జ్, అంటే ప్రపంచంలో ఉండే ఒక డిసీజ్కు ఏ నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ని తీసుకురావడం, ఇలాంటివన్నీ కూడా వర్కౌట్ చేసి త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ వ్యక్తికి ఏ విధంగా ఇంపాక్ట్ వస్తుంది ఇవన్నీ స్టడీ చేయడం, ఇలాంటివన్నీ కూడా చేసి బెస్ట్ మెడికల్ కేర్ ఆయన ఇంటి దగ్గర డోర్ స్టెప్లు ఇవ్వాలని, హాస్పిటల్స్ అలాంటి ప్రొవైడ్ చేయాలని దాంతో దీనికి ముందుకు పోతున్నాం. రీహాబిలిటేషన్ నేను ముందే చెప్పాను దిశ, వేరబుల్స్ కానీ అదే మరిగా అనేకమైనటువంటి పెట్టుకొని ఏ విధంగా అతన్ని గైడ్ చేయాలి. ఈరోజు మనం చూస్తున్నాం హాస్పిటల్స్లో మెడికల్ కేర్ కంటే కాస్ట్ కంటే హాస్పిటల్ రూమ్ కాస్ట్ పెరిగిపోతా ఉంది. ఒక 5 స్టార్ హోటల్స్ మించిన రూములు ఉన్నాయి, కానీ ఆ హోటల్లో కూడా రూములు కూడా ఆ రేట్లే ఉంటాయి. దానివల్ల ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది కొన్ని హాస్పిటల్స్ అయితే. అదే కానీ మనం ఆలోచించి అవసరమైనప్పుడే హాస్పిటల్ తీసుకుపోగలిగితే చాలా కాస్ట్ సేవ్ అవుతుంది. ఇప్పుడు అంబులెన్స్ వచ్చాయి హెల్త్ కేర్ కోసం లిఫ్ట్ చేసి. ఇంకొక పక్కన మీరు చూస్తే 1/2 అవర్ 45 మినిట్స్లో 108 పెట్టుకోగలిగితే ఎవరిని లిఫ్ట్ చేయాలన్నా 1/2 అవర్ 45 మినిట్స్ చేయొచ్చు. వేరబుల్స్ ఉంటే ఏ పేషెంట్ ఏ విధంగా ఉందో మనం కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేసుకోవచ్చు. ఇవన్నీ తీసుకొచ్చి అల్టిమేట్గా ఒకటే ఆలోచిస్తున్నాం, రియల్ టైమ్ మానిటరింగ్ అండ్ పర్సనలైజ్డ్ హెల్త్ కేర్ ఫర్ ఆల్ రెసిడెంట్స్ ఆఫ్ ది స్టేట్ చేయాలనేది ఒక మంచి ప్రయత్నం. ఈ ప్రయత్నం జయప్రదమైతే ఇండియాకే ఒక నమూనాగా తయారవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పటికే కుప్పంలో చేసిన ప్రాజెక్ట్ దిశ కేర్ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్, నియోటల్ అండ్ ఇన్ఫెంట్ హెల్త్ కేర్, చైల్డ్ అండ్ అడల్సెంట్ హెల్త్ కేర్. ఇక్కడ దిశ నేను ఈ ప్రయత్నం చేసేటప్పుడు కేర్ అండ్ గ్రో ఒక ఆర్గనైజేషన్ వచ్చాను, ఒక యాప్ తయారు చేశాను. యాప్ తయారు చేసి ఆ నియోజకవర్గంలో మొత్తం మన అంగన్వాడీలు పెట్టి పిల్లలందరినీ టెస్ట్ చేస్తే
చాలామంది బై బర్త్ కానీ ఆ ఏజ్లో డెఫిషియన్సీస్ ఉన్నాయి. ఆ డెఫిషియన్సీస్ రాబోయే రోజుల్లో వీళ్ళు బ్లైండ్గా తయారు కావడం, మూగ్గా తయారు కావడం, మాట్లాడలేకపోవడం, బ్రెయిన్ మెచ్యూరిటీ రాకుండా పోవడం, ఇలాంటి అనేక సమస్యలకు దారితీస్తున్నాయి. దాన్ని డయాగ్నోస్ చేసి వాళ్ళ తల్లులు కూడా చెప్తే మొన్నటి వరకు తల్లులతో కూడా ఆడుకునే పిల్లలు వీళ్ళు ప్రోయాక్టివ్ అయ్యారు. అంగన్వాడీస్ ఒప్పుకుంటున్నారు, అదే మరి మదర్స్ కూడా ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఇట్ ఈస్ వర్కింగ్ వెరీ వెల్ అని దాన్ని కూడా ఆలోచిస్తున్నాం. ఇలాంటి టెక్నాలజీస్ ప్రపంచ